నమస్కారం మేడం. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్ జరిగింది, అలాగే అసలు ఇంక ముందు ఎలా ఉండబోతుంది అంటారు ఎలక్షన్లో? ఈరోజు కడప జిల్లా అయినటువంటి కడప నియోజకవర్గం మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినటువంటి గడ్డ ఇది. పులివెందల పులిబిడ్డ, 5 కోట్ల ప్రజల ఆరాధ్య దైవంగా ఈరోజు ఆరాధించే నాయకునిగా దేశానికే ఈరోజు జగనన్న ఆదర్శం. ఆయన సంక్షేమ సుపరిపాలన. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా ఏ పల్లె పోయినా చదువుకోవడానికి సరైనటువంటి స్కూల్ లేక, వసతులు లేక, టాయిలెట్స్ లేక, అసలు ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ఈరోజు వాళ్ళ తలరాతల్ని మారుస్తూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఈరోజు విద్యా విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి దేశానికి ఒక రోల్ మోడల్గా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు. అంటే నాడు నేలిన నాణ్యత లేదండి, మీడియం పనికిరాదని చెప్పేసి అపోజిషన్ చెప్తాను. ఈరోజు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పని కట్టుకొని దుష్ప్రచారం చేయటం కాదు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఇది మాటల ప్రభుత్వం కాదు, జగనన్న ప్రభుత్వం అంటేనే ఆచరణలో చేతల ప్రభుత్వం ఇది. ఈరోజు ఆదర్శంగానే మనకి కనిపిస్తుంది. డీబీటీ ద్వారా 2,38,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ అకౌంట్లోకి వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చెప్పి ఈరోజు అమ్మఒడి అయితేనేమి, నాడు నేడులో పాఠశాలలు రూపుదిద్దడం అయితేనేమి, ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, మరి బైజూస్ యాప్ అయితేనేమి, ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఉన్నత స్థాయిలోకి పోవాలని విద్యా విధానంలో తెచ్చినటువంటి మార్పులు. మరి అదే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులు చదవకూడదనే ఒక దురుద్దేశంతోన కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. వీళ్ళిద్దరు కలవడం వల్ల ఎలా ఉండబోతుంది అంటారు మేడం? ఓట్ బ్యాంకింగ్ ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కలవడం ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా జగనన్న చేసినటువంటి సుపరిపాలన, సంక్షేమ పాలన కింద అందరూ దిగుదుడిపే. ఈరోజు ఈ రాష్ట్రంలో మంచి సుపరిపాలన చేస్తున్న, సామాజిక న్యాయాన్ని అందిస్తున్నటువంటి, సామాజిక ఆర్థికంగా అందరినీ బలోపేతం చేస్తూ ముందుకి ప్రజల హృదయాల్లో మెండుగా నిండుగా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సింహం సింగిల్గానే వస్తుంది. ఎంతమంది ఎన్ని గ్రూపులు పెట్టుకొని గుంపులుగా వచ్చినా ప్రజల్లో వాళ్ళకి స్థానం లేదు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకి ఏమి చేయలేదు, మోసం చేశారు, దగా చేశారు. ఇప్పుడు అపోజిషన్ నుంచి వంగలపూడి అనిత గారు కూడా మహిళలకు దౌర్జన్యం జరుగుతుంది, మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి ఆమె అంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ నాయకులు మహిళల్ని ఎంతవరకు గౌరవించారు, ఎంతవరకు గుర్తిస్తున్నారు అనేది వంగల్పూడి అనిత గారు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు వియంకుడైనటువంటి బాలకృష్ణ మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నాడు. మహిళలు, అతను సినిమాల్లో మాట్లాడేది ఒక రకము, బయటికి వస్తే మహిళల్ని కించపరచటం, మరి మహిళల్ని మహిళగా చూడకపోవటం. బాలకృష్ణ ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన మహిళల్ని కించపరిచి మాట్లాడేటి మనం అంతా విన్నాం. అదే మరి వాళ్ళు ఏ విధంగా, మరి వాళ్ళ రాజకీయ సంస్కృతి ఏ విధంగా ఉందన్నది ప్రజలకు తెలుసు. వాళ్ళంతా కూడా మహిళలు కించపరచడం, వాళ్ళు మహిళలు గౌరవించే స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు. ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఒక మహిళా ఎంఆర్ఓ గారు ఇసుక మైనింగ్లో అవినీతి జరుగుతుందని ప్రశ్నించినందుకు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళ పార్టీ నాయకులకు ఉన్నాయి. మరి బాలకృష్ణ కూడా అనేక సందర్భాల్లో ఒక సినిమా హీరోగా సినిమా హీరోయిన్లను కూడా ఎన్నో సందర్భాల్లో కించపరచడమే కాదు, వాళ్ళని చాలా రకాలుగా కూడా మరి
వాళ్ళ పట్ల చాలా నీచంగా ప్రవర్తించడం కూడా ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా బయటికి పెట్టడం జరిగింది. చాలా నీచ సంస్కృతి బాలకృష్ణది కానీ చంద్రబాబు నాయుడుది కానీ. చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేసినటువంటి మహిళా నాయకులంతా కూడా అనేక సందర్భాల్లో మాకు అక్కడ అన్యాయం జరిగింది, మాకు రాజకీయంగా చాలా ఇబ్బందులు కలిగినాయి అని చెప్పి అనేక సందర్భాల్లో జయప్రద దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి మరి అలాగే దివ్యమాని వరకు కూడా ఏడ్చుకొని వాపోయిన సందర్భాలే మనం చూసాము. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడే మహిళలు గౌరవించే విధానం ఆయన దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులు కూడా అది లేదు. ఓకే, 175 టార్గెట్ మాత్రం రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. 100% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళామ తల్లులు రైతులందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఖచ్చితంగా జగనన్నకి 2024లో 175 దిశగా అందరు సైనికులుగా నిలబడబోతున్నారు. ఖచ్చితంగా తీర్పు ఇవ్వబోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎలా ఇక్కడ? అమ్జద్ బాషా గారు మంచి నాయకుడు. ఈరోజు సామాజిక సాధికారత అనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఒక మైనార్టీ నాయకుడిని ఒక డిప్యూటీ సీఎం చేయటం అన్నది అది జగనన్న మంచి మనసుకి నిదర్శనంగా కూడా ఈ జిల్లా ప్రజలు తీసుకోవాలి. మరి అదే గతంలో చంద్రబాబు నాయుడు మైనార్టీలకి అసలు మొండి చేయి చూయించాడు. వాళ్ళకి సంక్షేమం లేదు, రాజ్యాధికారి పదవులు లేవు, ఈవెన్ ఒక మంత్రిత్వ శాఖ కూడా మైనార్టీది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అంటే మైనార్టీలని ఎంత ఘోరంగా చూశాడో, ఎంత అవమానపరిచాడో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం, ఒక శాసన మండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం ఒక మహిళకి ఇవ్వటం జరిగింది. 4 ఎమ్మెల్సీలుగా ఉన్నారు, 4 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు, మైనార్టీ మున్సిపాలిటీ చైర్మన్లుగా ఉన్నారు, జడ్పీటీసీలుగా ఉన్నారు. మరి మైనార్టీలకి సంక్షేమం కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని కూడా కేవలం మైనార్టీల కోసమే 22,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఖచ్చితంగా అమ్జద్ బాషా అన్న గారు మంచి నాయకుడు, మైనార్టీ నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి నూతన వరవడిలో ముందుకు పోతున్నటువంటి నాయకునిగా అమ్జద్ బాషా అన్నకి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో కూడా ఆయన్ని గెలిపించబోతున్నారు. కడపలో సస్యశ్యామలంగా ఉంది. 4 ఏళ్లలో వచ్చినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యం, వ్యవసాయం పైన ఎక్కువ మక్కువ చూపాడు. అలాగే ఆరోగ్యమైన చదువు పైన కూడా ఎక్కువైనా చేశాడు. కాబట్టి రాబోయే ఎన్నుకున్నవాడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విద్యావంతులను చేస్తున్నాడు. అలాగే పేద విద్యార్థులను కూడా ఈరోజు భవిష్యత్తు మంచి స్కాలర్షిప్ ఇస్తూ మంచి చదువులు అందిస్తున్నాడు. అలాగే ఐఐటి ప్లస్ వచ్చేసి మనకు ఇడుపులబాయి ఇలాంటి వాటిలో పిల్లలకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే మరిగి ఆయన అవకాశం ఇవ్వడం, దాంట్లో పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు కూడా మంచి చదువుతున్నారు, అది ట్రిపుల్ చదువుతున్నారు. అలాగే ఎడ్యుకేషన్లో ఇంటర్ నుంచి పీజీ వరకు కూడా ఇప్పుడు అప్డేట్ కోర్సు చేస్తున్నారు, యూనివర్సిటీలు వచ్చాయి. అలాగే ఆరోగ్యం పరంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి. ప్రతి పేదవాడు ఎక్కడికో వైద్యానికి పోకుండా అతి దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే అగ్రికల్చర్ పరంగా ఈ మేక్ అనే అగ్రికల్చర్ రావడం, రైతు భరోసా కేంద్రం రావడం, వాటికి రైతు ఇన్పుట్ సబ్సిడీ రావడం జరుగుతుంది. మరి ఫైనల్గా ఈయన వచ్చిన తర్వాత ప్రజలు పథకాలు ఉచితంగా ఇస్తున్నాడని, రాష్ట్ర చేస్తున్నాడని. ఉచితంగా ఏమి ఇవ్వడం లేదు. ఎవరికైతే అర్హత ఉందో వానికి మాత్రం ఇస్తున్నారు, కానీ ఉచితంగా ఇవ్వడానికి ఇది ఏమి అడుక్కునే విధంగా కాదు. ప్రతి ఒక్క అర్హత గల ప్రతి వాడికి ఆయన పథకాలు ఇస్తున్నాడు. అది ఎవరికి అర్హత కలిగిన వారికి, అది ఏ వర్గమైనా కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన పథకాలు ఇస్తున్నాడు. 175 వస్తాయని అనుకుంటున్నాం. 100కి 100 మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే దగ్గర ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఒక నాయకుడు పోవాలంటే 100 300 కావాలి. మా నాయకుడితో అలాంటి లేదు. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే పోయిన తర్వాత ఆయన సమస్య చెప్పగలుగుతాడు.